దేవునితో యాజ్యం ఆడితే కొన్నిసార్లు నీవెదుర్కొంటున్న పరిస్థితులు, నీవెదుర్కొంటున్న సమస్యలలో నా శక్తి సరిపోవట్లేదయ్యా, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా, నువ్వు ఏం చేయక్కర్లా, ప్రభువుకు అప్పగించి చాలు. జస్ట్ కమిట్ టు ద లార్డ్. నీ పరిస్థితి ప్రభువుకు అప్పగించి. అన్నాదే చేసిందండి, ఏమీ చేయలా. ఆమె చేసింది చాలా చిన్న కార్యం, కానీ దేవుడు ఆమె పక్షంగా చేసింది చాలా గొప్ప కార్యం. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏం చేసింది ఆమె? దేవునికి అప్పచెప్పింది అంతే. మొదటి అధ్యాయానికి రెండవ అధ్యాయానికి ఎంత తేడా! మొదటి అధ్యాయంలో ఉన్న హన్నా, షీ వాజ్ డిప్రెస్డ్, షీ వాజ్ డౌన్, షీ వాజ్ సాడ్, షీ వాజ్ ఫ్రస్ట్రేటెడ్. రెండో అధ్యాయానికి వచ్చేసరికి షీ ఈజ్ జాయ్ఫుల్, షీ ఈజ్ స్ట్రాంగ్, షీ ఈజ్ వర్షిపింగ్. ఎంత బలం కలిగి ఉంది, ఎంత దేవుని బట్టి అతిశయిస్తూ ఉంది, ఎంత ఆనందంగా ఉంది. ఈరోజు ఒకవేళ నీ స్థితి మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్న హన్నా వలె ఉంటే, రిమెంబర్, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. దేవుడు సింహాసనము మీద ఉన్నాడు, ఆయన అన్నీ చూస్తున్నాడు, ఆయన అన్నీ ఎరిగిన దేవుడు, ఆయన అనంత జ్ఞానము కలిగిన దేవుడు. ఒకవేళ నీ ఎదుట మనుషులు ఒకవేళ రకరకాల మోసపూరితమైన కార్యాలు చేయొచ్చేమో, కానీ ఆయన ఎదుట ఆయన ఎవరు మోసగించలేరు. ప్రభుతో వ్యాధ్యమాడి గెలవగలిగిన వారు ఎవరు కూడా